భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే అయోధ్య వెళ్లి ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా అక్కడ ధ్వజారోహణ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించారు. ఇటీవలే గోవా వెళ్లి అత్యంత ఎత్తైన శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించాడు. అంతకుముందు అయోధ్యలో బాల రామాలయ ఉత్సవమూర్తిని ఆయన ప్రారంభించి దేశంలో హిందూ సంఘాల మన్ననలు ఆయన పొందాడు. ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చిన నరేంద్ర మోడీ స్వతహాగానే రామ భక్తుడు, మంచి హిందుత్వవాది. అయితే ఒక ప్రధానమంత్రి హోదాలో ఆయన ఒక మతపరమైన కార్యక్రమాలలో పాల్గొని ప్రారంభించడం భారత రాజ్యాంగ విలువలకి విరుద్ధం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగతంగా ప్రధానమంత్రి పదవిని పక్కన పెట్టి, అంటే రాజీనామా చేసి, ఈ మతపరమైన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఉండాల్సిందని పలువురు రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎంత భక్తి భావం ఉన్నా భారత రాజ్యాంగం కుల మతాలకు అతీతమైనది. ఏ మతాన్ని, ఏ కులాన్ని ప్రత్యేకంగా గౌరవించే అవకాశం లేదు. అన్ని మతాలకు, కులాలకు సమాన అవకాశాలు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో కీలకమైన ప్రధానమంత్రి రాజ్యాంగ హోదాలో ఉన్న నరేంద్ర మోడీ ఎంత రామభక్తుడైనప్పటికీ తనకున్న రాజ్యాంగ హోదా దృష్ట్యా సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉండేదని, అయితే ఆయన అవన్నీ పక్కన పెట్టి స్వయంగా ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఇతర మతాల వారిలో అభద్రతా భావాన్ని పెంచారని, ఇది మంచిది కాదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. పాకిస్తాన్ దేశం అయితే అది ఇస్లామిక్ దేశంగానే మనగలుగుతోంది. వాళ్ళు ఏమైనా చేస్తారు. అయితే భారతదేశంలో ప్రజాస్వామ్యానికి మంచి విలువ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి ఇది పుట్టినిల్లుగా బాసిల్లుతోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత అభిరుచులు వేరు. ప్రధానమంత్రి హోదాలో ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు, కానీ అక్కడ కార్యక్రమాలలో ప్రారంభోత్సవాలు చేయడం అభ్యంతరకరమని, ఈ విషయంపైన దేశవ్యాప్తంగా ప్రత్యేక చర్చ జరగాలని రాజ్యాంగ నిపుణులు కోరుకుంటున్నారు. రాజ్యాంగ అధిపతులుగా ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా అందరినీ సమభావంతో చూసే విధంగా వ్యవహరించాలని వారు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయంపైన మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉంది.